ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. మనతో ఉన్నారు సార్. ప్రవీణ్ మృతి వెనకాల మీకున్నటువంటి అనుమానాలు ఏంటి? ప్రస్తుతం అప్డేట్ ఏంటండి ఈ అంశంలో? నిన్నటి నుండి మేము చెబుతున్నామండి, ఖచ్చితంగా మృతి మీద అనుమానాలు అయితే ఉన్నాయి. అది యాక్సిడెంటా, ప్లాన్ మర్డర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆ తర్వాత హాస్పిటల్ సిబ్బంది మరి కాసేపట్లో తేల్చబోతున్నారు. తేల్చిన తర్వాత ఏం చేయాలనేది క్రైస్తవ సమాజం నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వచ్చి ఉన్నారు. యంగ్ పీపుల్ కావచ్చు, క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా. ఇది పారదర్శకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. అంటే వాళ్ళ భార్యకు కోమాలోకి వెళ్ళినట్లుగా, లేదంటే తల్లికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ ఫ్యామిలీ అప్డేట్ ఏంటి సార్? తప్పనిసరిగా కుటుంబానికి ఇది తీవ్ర లోటు అండి. వాళ్ళు అలాంటి పరిస్థితులు ఉన్నాయని మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి 46 సంవత్సరాలు, ఇంకా చాలా లైఫ్ ఉంది ఆయన. బట్ ఇలా జరగడం అనేది అందరికీ విచారం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయినా మేమే చాలా బాధపడుతున్నాం అన్నట్టు వచ్చి. ఖచ్చితంగా ఫ్యామిలీలో అలాంటి తీవ్రమైన నిరాశ అయితే ఉండొచ్చు. అంటే కుటుంబ సభ్యుల సంతకాలు లేదే పోస్ట్ మార్టం జరగదు కదా, మరి ఈ అంశంలో ఇక్కడ ఒక కమిటీ ఫామ్ అయినట్లు తెలుస్తుంది. ఎలా ఉంది? కమిటీ ఫామ్ అయ్యారండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా, అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఇంక్వెస్ట్ అయితే స్టార్ట్ అయింది. మరి కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత వివరాలన్నీ బయటకు వస్తాయి. సోషల్ మీడియాలో కొన్ని అపోహలు స్ప్రెడ్ అవుతున్నాయి, ఏమంటారు? ఇందులో అపోహలకు తావు ఏం లేదండి. అయితే యాక్సిడెంటా లేదంటే మర్డరా, అంటే ఈ రెండు విషయాలే. అది ఏం జరిగింది అనేది, ఆయనకు ఆల్రెడీ లైఫ్ థ్రెట్ ఉంది. చాలా కాలం నుంచి ఆయన చెప్తున్నారు. ఆయన ఫేస్బుక్ లో కూడా పెట్టారంటే నిన్న చూసాము. ఖచ్చితంగా లైఫ్ థ్రెట్ అయితే ఉంది. అందును బట్టి మేము క్రిస్టియన్ లీడర్స్ అందరూ మేము పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కేసుని చాలా ట్రాన్స్పరెంట్ గా డీల్ చేయాలా. నిజాలు ఉన్నట్టుగా బయటికి తెలియజేసినప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది. మీరు మార్చిలో మృతదేహాన్ని చూశారు, ఘటనా ప్రదేశంలో కూడా చూశారు. రెండింటికి వ్యత్యాసం? నేను నిన్నటి నుంచి ఇక్కడే మానిటర్ చేస్తున్నానండి. అన్ని పరిస్థితులు చూసాము. అయితే కొన్ని అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? నేను అడుగుతుంది ఒకటే, ఆల్ క్రిస్టియన్ యూత్ కొద్ది సమయం పాటించండి. నిజాలు ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అనవసరం ఆక్రోశానికి, కోపోద్రేకాలకు లోన్ అవడం ద్వారా నష్టమే కానీ ఇబ్బంది ఉండదు అనేది మా ఆలోచన. చాలా మంది పారదర్శకంగా విచారణ జరగట్లేదు అన్న అనుమానాలతో ఉన్నారు. ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిన్నటి నుండి చాలా అద్భుతంగా సహకరిస్తున్నారండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు, చూపిస్తున్నారు. అన్ని జరుగుతున్నాయి. ఇక్కడ నిష్పక్షపాతంగానే జరుగుతుందని ఆశిస్తున్నాము. అండ్ డాక్టర్స్ కూడా 3 డాక్టర్స్ అపాయింట్ చేశారు. అండ్ దెన్ వీడియో సమక్షంలోనే పోస్ట్ మార్టం జరుగుతుంది. రిపోర్ట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? హోప్స్ అండి, వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను చెప్తాను. ఓకే, మనం చూస్తున్నాం కదా. మొత్తానికి అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనకాల సమన్వయం పాటించండి. ఎందుకంటే రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. అప్పటి వరకు ఎవరు కూడా ఆవేశపడొద్దు, సోషల్ మీడియాలో కానీ ఎలాంటి వ్యతిరేక పోస్టులు పెట్టొద్దని చెప్తున్నారు. ఈ పోస్ట్ మార్టం అనంతరం వాస్తవాలు నిజాలు బయటకు వస్తాయి కాబట్టి తదుపరి ఇక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ అంశంలో ముందుకు వెళ్దామని చెప్పి జాన్ వెస్లీ చెప్తున్నారు. సుబ్బారావుతో గణేష్, ఐ న్యూస్. మీరే మాట్లాడు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.